బేసిక్ ఎందుకు కొనాలనిపించింది అసలు మిషన్? ఇదంటే ఇదివరకు అలా చేయట్ల పనులు, జనం చేతి మిషన్లు అమ్మట రావట్లా. ఇదైతే కొద్దిగా ఈజీగా ఉంటుంది, దానికైనా తీసుకున్నాం. ఎంతమంది పడతారు మామూలుగా మనుషులు? మామూలుగా అయితే దీనికైతేనే ఇద్దరు సరిపోతారు, చేతి మిషన్కి అయితేనే ముగ్గురు నలుగురు ఉండాలి. దానివల్ల అందుకని కొంతమంది రావట్లా పిలిచినా గానీ, ఇదైతే ఇద్దరితో పని అవుతుంది, అందుకని రేంచులు మంచిది. సో చేతి పని అయితే మామూలు రిస్క్ కూడా ఎక్కువ కదా, రిస్క్ ఎక్కువ, జారిపోవడానికి ఛాన్సెస్ కూడా జారిపోతుంది. దీంతో అయితే పెద్ద జారిపోనేది, ఇక్కడ క్లాంపులు ఉంటాయి కాబట్టి దీనికి పట్టుకొని ఉంటాయి. ఏదైనా జారిపోయినా ఏడకి వచ్చి ఆగిద్ది. ఓకే, అది సంగతి. పట్టుకోండి. ఎప్పుడన్నా రాళ్ళు బోలు అడ్డుపడ్డప్పుడు కూడా దీని ద్వారా తీయచ్చు. ఇది మిషన్ సరిపోతుంది, మిషన్ తో లేచొద్దు. ఏదన్నా కేబుల్ ఎరకు మొత్తం జొట్టేసుకుంటేనేమో ఇంకో మిషన్ రాడ్లు వేసి పైకి లేపాలి. బేసిక్ మోటార్లు ఎక్కువ ఇరుక్కుంటుంటాయి కదా, ఇరుక్కున్నట్లు రాళ్ళు బోళ్ళు ఇవి అయితేనేమో రాళ్ళు ఉన్నట్లు వస్తాయి. రాళ్ళు ఎక్కువగా కేబుల్ ఎర అవన్నీ బూడపోతేనేమో రాళ్ళు ఇందులో రాడ్లు వేసి పైకి లేపాలి. పైకి లేపితే తేలిగ్గా. బేసిక్ గా మనుషులతో అయితే రాళ్ళు పడ్డ బోర్లు తీయడం చాలా కష్టం, రాదు అసలు, వేస్ట్. దాంతో తీయాలంటే తీసేది కాదు, మనం చేసేది కాదు. అలాంటి సందర్భం మరి ఏం చేయాలి? దాన్ని వదిలిపెట్టం, చేసేది ఏం లేదు.